హాయ్ పిల్లలు, ఈరోజు మనం చిన్న కండరాల అభివృద్ధికి సంబంధించిన కృత్యం చిన్నగా నేర్చుకుందామా? ఏం నేర్చుకుందాం? కాగితాలు చింపటం ఎలాగో చేతావా? మీకు చిన్నగా కాగితాలు చింపండి. ఎలారా అంజమ్మా, కాగితాలు చింపమ్మా. వెంకాయమ్మ త్వరగా ఇలా చెయ్యండి రా. అందరు ఇలా చెయ్యండి, చేయండి అమ్మా. ఇలా చేతులతోటి ఇలా చేయండి. అరే ఏవిరా, ఎలా చించి ఉండలు చేశారు అందరూ? చిన్నగానా? ఇంకొంచెం చేయండి అమ్మా. గుడ్. నాగమణి వెరీ గుడ్. శ్రీలక్ష్మి కూడా గుడ్. అందరూ భలే చక్కగా చేశారా. ఇవి ఇక్కడ అంటిద్దామా? ఇదిగో శ్రీలక్ష్మి ఎలా అంటియాలో చూపించమ్మా. అంటివు ఇదిగోరా, అందరూ ఇలా అంటించాలి కదా. క్లాప్స్ కొట్టండి ఇప్పుడు అందరూ. శ్రీలక్ష్మి చక్కగా అంటించింది కదా, అందరూ క్లాప్స్. అలాగే స్థూల కండరాల అభివృద్ధికి సంబంధించింది కూడా ఒకటి చేద్దామా? ఇప్పుడు వెంకాయమ్మ ఎలా వంకర టింకరగా రేఖ పైన నడుస్తుంది. వంకర టింకర గీత పైన ఎలా నడవాలో నేర్చుకుందామా? అరే అందరు చూడండి రా. ఇప్పుడు మన వెంకాయమ్మ వస్తుంది. రామ్మ వెంకాయమ్మ. వెరీ గుడ్. వెంకాయమ్మ చాలా చక్కగా చేసింది. అలాగే ఇప్పుడు క్లాప్స్. కాగితాలు అతికించటం, కాగితాలు మడత పెట్టడం, మట్టితో ఆటలు, కాగితపు ఉండలు చేయటం, పూసలు గుచ్చటం, చేతి మరియు వేలి ముద్రలు వేయటం, రంగులు నింపటం, చిత్రాలు వేయటం, చిటికెలు వేయటం, గుండీలు పెట్టటం, సపట్లు కొట్టటం. స్థూల కండరాల అభివృద్ధి, పెద్ద కండరాలు అభివృద్ధికి సంబంధించిన కృత్యాలు. నేరుగా, సమాంతరంగా, వంకర టింకరగా ఉన్న రేఖపై నడవటం, వివిధ రకాలుగా గెంతటం, ఎక్కటం, దిగటం, జారటం, గెంతుతో పరిగెత్తటం, కాలితో తన్నటం, బంతితో ఆడటం, జంతువులాగా నడవటం.